ఎంతో తేలికగా జీర్ణమయ్యే పెసరపప్పు లడ్డూలు తయారు చేస్తున్నాను. పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది. కప్పు పెసరపప్పు, అరకప్పు సేమియా, అరకప్పు డ్రై ఫ్రూట్స్. స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పెసరపప్పు వేసి దోరగా వేయించాలి. ఇలా దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అరకప్పు సేమియా వేయించుకోవాలి. దోరగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అరకప్పు డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఒక యాలక్కాయ, ఒక దాల్చిన చెక్క ముక్క, దోరగా వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, పెసరపప్పు, సేమియా, 2 స్పూన్ల చక్కెర, 2 స్పూన్ల బెల్లం వేసి మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. పెసరపప్పులో ప్రోటీన్ ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పౌడర్ కలిసేంత వరకు కలిపి ఇలా లడ్డూలా తయారు చేయాలి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే పిల్లలకి రోజు ఒక లడ్డు ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇష్టపడి తినవచ్చు. ఎంతో రుచికరమైన పెసర లడ్డూలు